లోకములో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. అయితే తప్పిపోయినటువంటి వారి కోసం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ప్రేమ ఏమిటి అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చక్కగా రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇదండి నిజమైనటువంటి ప్రేమ. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఇది నిజమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి మనల్ని లేపనని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదు. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు దేవుని నిజంగా విశ్వసించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్యకల జీవితాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి జీవించి అనేక మందికి, నాయన, తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు ఎలా తిరుగుతూ ఉన్నావు, నీ జీవితం ఎలాగున్నదో ఒకసారి ఆలోచించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జీవితము నామకార్థ జీవితం జీవిస్తే దేవుడు ఒక మాట అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నూనె అంత అయిపోయి వాళ్ళు దేవుణ్ణి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంత బతుకు నువ్వు బ్రతికి నీ జీవితము కార్లలో తిరగొచ్చు, విమానాలలో తిరగవచ్చు, అనేక జీవితాలు తిరగవచ్చు. నీ పేరు రేషన్ కార్డులో ఉండొచ్చు, ఓటర్ లిస్టులో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు. ఎక్కడున్నా కానీ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన పేరు ఉండాలి అంటే ఇక్కడ ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇక లోకంలో సంపాదించుకున్నది పరలోకంలో ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించుకునేది పరలోకంలో ఉండాలంటే దేవుని యొక్క ప్రేమను నువ్వు సంపాదించుకోవాలి. అయితే ఈ తప్పిపోయినటువంటి జీవితంలో ధనవంతుడి జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఈ ధనవంతుడు కొన్ని రోజులు చనిపోయినప్పటికీ, పాతాళానికి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ దేవుడు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు అనుభవించితివి. నువ్వు అనుభవించిన జీవితాన్ని దేవుడు ఎక్కడ అడిగాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, పాతాళములో అడిగాడు. కానీ దేవుడు నిన్ను పుట్టించుకున్నది ఒక ఉద్దేశము, నువ్వు చేస్తుంది ఒక ఉద్దేశము. అయితే నువ్వు జీవించినటువంటి జీవితము ఏమై ఉన్నది? దేవుడు ఒకరోజు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. నా ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వేం చేశావు, ఏ విధంగా ఉన్నావు ఈ లోకంలో దేవుడు నిన్ను అడుగుతాడు. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే, బైబిల్ గ్రంథంలో ప్రతి చెట్టు కూడా ఫలించును, పనికి రాని తీగను పెరికి వేయబడును, అగ్నిలో అది వేయబడును, దాని రూపమే లేకపోవును. అయితే ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించుకున్నప్పుడు, దేవుడి మాట మనం విననప్పుడు, దేవుని ఉద్దేశంలో మనం లేనప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పుట్టావు బాగానే ఉంది, పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోతే ప్రయోజనము ఏముంది? ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు ఉండాలి. అయితే ఈ లోకంలో మంచి హోదాగా, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్నత అధికారాలు సంపాదించుకున్నప్పటికీ నీ అధికారాలు అన్నీ ఇక్కడ శూన్యం సుమా. అయితే దేవుని ఉద్దేశపూర్వకంగా లేకపోతే నిన్ను తీసుకుపోయి అగ్నిగుండంలో వేయబడుతుంది, దాని రూపమే లేకపోతుంది. ఇక్కడ అనుకుంటారు ఫలాని వ్యక్తి ఈ పోలికలో ఉంటాడు అని, ఈ విధంగా ఉంటాడని అనుకోవచ్చు, కానీ ఆ జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నీ దేవుడని ఒప్పుకోవాలి, అప్పుడే నీ ఇంటికి రక్షణ వస్తూ ఉంది. దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మంచిది కాదు. జక్కయ్య జీవితంలో రక్షణ వచ్చింది. కుంటివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు లేచి నడిచాడు. గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు
గుడ్డివాడికి కన్నులు వచ్చినాయి. అయితే మీరు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెట్టినట్లయితే నాకేమీ, నేను బాగానే ఉన్నాను, అక్కడికి వెళ్తున్న వారు త్రోవ తప్పిన వారు అనుకుంటారేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, త్రోవ తప్పినటువంటి జీవితాన్ని మనం గమనిస్తే మనము వెలుగును చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే నీ పాపములు నిన్ను పట్టుకుంటూ ఉన్నాయి. నువ్వు వెలుగు జీవితంలోకి దేవుణ్ణి నువ్వు గమనించలేనటువంటి పరిస్థితిలోకి ఉన్నావు. అయితే నువ్వు చేసినటువంటి తప్పుడు స్వభావంలో దేవుని దగ్గరికి వెళితే నా తప్పు బయటపడుతుందేమో, ఆ వెలుగును నేను చూసినప్పుడు, ఆ వెలుగు నా మీదకి ప్రకాశించినప్పుడు నా తప్పులన్నీ ఉంటాయేమో అని నువ్వు 10 మంది చూస్తారేమో అనుకుంటే, కానీ నీ జీవితాన్ని ఇంకా తప్పు చేస్తూనే ఉంటే, నీ జీవితం పెరుగుతూ ఉంటే, రోజుకొక తప్పు చేస్తూ ఉంటే, ఆ తప్పులన్నీ నీలో పడినప్పుడు ఆ తప్పులన్నీ ఏమైతే పెద్ద కట్టలాగా పెరిగిపోతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, పెద్ద తప్పు పోనే పోదు. దేవుడు అంటాడు కదా, ప్రేమైన దేవుని బిడ్డ, తప్పు చేస్తున్నావేమో, ఆ తప్పును నువ్వు సరిదిద్దుకోవాలి. రా, ఇదిగో నీలో ఉన్నటువంటి తప్పుడు స్వభావాన్ని తీసి నేను వెలుగును నీకు ఇస్తాను, నిత్య జీవితాన్ని నేను నీకు ఇస్తాను. కానీ దేవుని చెప్పిన మాటకు నువ్వు లోపడకపోతే, అక్కడ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, ఎన్నిసార్లు గద్దించను లోపడని వాడు హఠాత్తుగా మరణమవును అని రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి జీవితానికి నువ్వు వస్తావా? లోక రక్షకుడు ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన నీ కోసము నా కోసము ఆ కరువుల సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? నా కుమారుడును తప్పు చేస్తున్నావు. ఈరోజు చాలామంది పండుగలు చేస్తున్నారు. ఏ పండుగ చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పండుగ చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పండుగ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు, బాగానే ఉంది, నువ్వు పండుగ చేసావు. ఏ విధంగా చేసావు? ఈరోజు క్రిస్మస్ పండుగను మనం చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చిన విషయాన్ని మర్చిపోయి, నేను పాపిని అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి, యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పి కొత్త బట్టలు ధరించుకుంటే ప్రయోజనం లేదు సుమా. లేకపోతే మంచి ఆహారాన్ని తింటే ప్రయోజనం లేదు సుమా. మంచి విహార యాత్రకు నువ్వు వెళితే ప్రయోజనం లేదు సుమా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి వెలిగించడానికి వచ్చిన దేవుడు నీ జీవితంలోకి వస్తేనే నీ జీవితంలో రక్షణ, లేకపోతే నీ జీవితంలో శిక్షే. నీ జీవితంలో శిక్ష ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కోసం. అనుకున్న ప్రేమ, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి ప్రేమ. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం నిన్ను నన్ను రక్షించుకోవటం. ప్రభువైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంతటి ప్రేమామయుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చి నీ జీవితాన్ని నా జీవితాన్ని హెచ్చరిస్తూ ఇంకో మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3-4 వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్దను నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. అయితే దేవుడు రెండోసారి రానటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఆయన యందు ఉంచబడాలి అనంట. ఆయన యందు ఉంచబడాలంటే మనం ఏమవ్వాలంట? ఆయన బిడ్డలము అవి ఉండాలి. ఆయన బిడ్డలం కాకపోతే ఎట్టా మనం తీసుకుంటాడండి? చాలామంది ఇతను నా కుమారుడు అని చెప్పుకోవటానికి నువ్వు ఆయనకు పుట్టి ఉండాలి కదా, నువ్వు ఆయన ఒప్పుకోవాలి కదా. నువ్వు ఆయన ఒప్పుకుంటే నా దేవుడు అని ఆయన అంటాను, ఈయన నా కుమారుడు. బుద్ధి లేనటువంటి వాళ్ళతో అన్నాడు, వీరెవరో నాకు తెలియదు. మళ్ళా వీళ్ళెవరు? వీళ్ళు దేవునికి సంబంధించిన వారు కానే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టినప్పుడు లోకంలోకి రక్షణ వచ్చింది, జక్కయ్య జీవితంలోకి రక్షణ వచ్చింది, అనేకులకు ఈ లోకానికి రక్షణ వచ్చింది. కానీ నువ్వు పండగ చేస్తూ ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వే విధంగా పండుగ చేస్తున్నానంటే, పైన స్టారు, ఇంట్లో బారు. ఇది మనం చేస్తున్నటువంటి పండగ. దేవుడు నువ్వు నిజంగా చేస్తున్నట్టు పండగ ఏంటంటే, యేసుక్రీస్తు వారు నీ జీవితంలోకి వస్తే
నీ జీవితం అంతా వెలిగించబడుతుంది, నీ జీవితం అంతా ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుడు నీ దగ్గరగా నువ్వు ఆహ్వానించుకుంటే నువ్వు ఆయన కుమారుడు అవుతావు, లేక నువ్వు ఆయన కుమార్తె అవుతావు, నువ్వు ఆయన బిడ్డ అవుతావు. అప్పుడే నీకు నిజమైనటువంటి రక్షణ. కానీ మనం నామకార్థంగా ఉండి ఆయన పిల్లలంగా అనుకోకుండా మన ఈ విధంగా చేస్తే మన జీవితానికి ప్రయోజనం లేనే లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలు చెప్పటానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. అంగవైకల్యంలో ఉన్నటువంటి నన్ను, నడవలేనటువంటి నా జీవితాన్ని, నేల మీద ప్రాగుతూ ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, కుంటివారు లేచి నడుస్తారు అంటున్నారు. కానీ నేను నడవాలి అంటే దేవుని ఉద్దేశంలో నేను నడవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, టీవీ ముందు కూర్చొని వింటున్న నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరందరూ ఓపికతో దేవుని యొక్క మాటలు వినాలని, మీ జీవితాలు రక్షింపబడాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మీరు ఆశీర్వదించబడాలి అని, మీరు పాతాళానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలని, మీరు ఆయన బిడ్డలు అవ్వాలని దేవుడు ఆనందపడుతూ సంతోషంతో నీ నిమిత్తము నా నిమిత్తము కలువరి శిలువలో బలయ్యి తిరిగి లేచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ ఫైనల్గా హెచ్చరిస్తున్నాడు, నేనుండు స్థలంలో నువ్వు రావాలి అని. నువ్వు ఆయన బిడ్డగా ఉంటేనే ఆయన స్థలానికి వెళ్తావు, లేకపోతే నువ్వు వెళ్ళవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కృపా కనికరంగల తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు నన్ను ప్రేమించారు తండ్రి. అంగవైకల్య జీవితంలో ఉండగా నడవలేనటువంటి నా జీవితాన్ని ప్రభువా మీరు సజీవులుగా ఉంచి ప్రభువా మమ్మల్ని ఈ వాక్యాన్ని చెప్పుటకు, మీ యొక్క మాటలు ప్రకటించుటకు నాకు ఈ యొక్క వర్తమానాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క మాటలు చెప్పుటకు, పాటలు పాడుటకు, పాటలు రాయుటకు మీరు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క మాటలు తండ్రి అనేక మందికి వినిపించబడుటకు సాయం చేయండి నాయన. అనేక హృదయాలు రక్షింపబడాలని ఈ యొక్క వర్తమానం ఉన్న బిడ్డలు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నగా ప్రభా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఎమ్మటే రక్షణ దయచేయమని అడుస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, చెప్పబడినటువంటి మాటలను ప్రభా మీరు నాకు జ్ఞానాన్ని ఇచ్చి మీరు వాడుకోమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే టీవీ ముందు ఉండి ప్రభా ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే వర్తమానాన్ని హృదయంలోకి చేర్చుకున్నారు ప్రభా, రక్షణ ఆ కుటుంబంలోకి రావాలని, ప్రపంచంలోకి రావాలని, ఈ లోకంలోకి రావాలని ప్రభా ఆశపడుతూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా అనేక హృదయాలు రక్షింపబట్ట సహాయం చేయమని అడుగుతూ మాకు రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు విన్నందుకు, టీవీ ముందు ఓపికతో కూర్చున్నందుకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అగ్ని ఆరదు అక్కడ, పురుగు చావదు అక్కడ, ఇకనైనా మేలుకో మానవ. అయ్యయ్యో అగ్నిగుండం ఎంతో భయంకరమైయున్నది. అయ్యయ్యో అగ్నిగుండం ఎంతో భయంకరమైయున్నది. అగ్ని యారదు అక్కడండి, పురుగు చావదు అక్కడండి. అగ్ని యారదు అక్కడండి, పురుగు చావదు అక్కడండి. అయ్యయ్యో అగ్నిగుండం ఎంతో భయంకరమైయున్నది.
ధనవంతుని జీవితాన ఎన్నో సుఖాలు అనుభవించాడు. ధనవంతుని జీవితాన ఎన్నో సుఖాలు అనుభవించాడు. ఇటువంటి వారు ఉంటే వెళ్ళరండి పరలోకం, ఇటువంటి వారు ఉంటే వెళ్ళరండి పరలోకం. వెళ్తారు అగ్నిగుండం, వేదన పడతారు నరకములో. వెళ్తారు అగ్నిగుండం, వేదన పడతారు నరకములో. అయ్యయ్యో అగ్నిగుండం ఎంత భయంకరమై ఉన్నది. దరిద్రుడయ్యున్న లాజరు చేరాడు పరలోకము. దరిద్రుడయ్యున్న లాజరు చేరాడు పరలోకము. లాజర్ లాగా మీరు ఉంటే వెళతారు పరలోకం, లాజర్ లాగా మీరు ఉంటే వెళతారు పరలోకం. అబ్రహాము రొమ్ము నండి అనుకోబడతారండి, అబ్రహాము రొమ్ము నండి అనుకోబడతారండి. ఆకలి తప్పులు ఉండవండి అంత దైవ చిత్తమండి, ఆకలి తప్పులు ఉండవండి అంత దైవ చిత్తమండి. శాంతి సమాధానము యేసయ్య నామములో, శాంతి సమాధానము యేసయ్య నామములో. అది ఏ మోక్ష మార్గము, అది ఏ నిత్య మార్గము, అది ఏ మోక్ష మార్గము, అది ఏ నిత్య జీవము.